రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, ప్రశ్న రావణ్ కంటిన్యూగా వివిధ రకాల కథనాలు వస్తున్నాయి. ఏబీవీ కీలక కామెంట్స్ దీని మీద, ఆ రావణ్ పేరు మీద వస్తున్న వివాదాలు, అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒకటేదో, అసలు ఎందుకు జరుగుతుంది అనేది అంతకంటే కూడా కీలకమైన ఒక విషయం. అంటే ఒక 6 రోజులు 7 రోజులు అసలు రాష్ట్రంలో మిగతా రాష్ట్రమే ఏదో రావణ్ కష్టం అని ఎవరో అన్నట్టుగా అలా మారిపోయినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు డేటా సెంటర్ లేదు, అమరావతి లేదు, పోలవరం లేదు, రైతులు, ధరలు లేదు, రావణ్ రావణ్ రావణ్. ఈ రావణకాండ అని పేరు పెట్టారు. అందుకని నీ రావణకాండ ఆపుతారా ఆపురా ఈ ప్రశ్న అందరూ వేస్తున్నారు. మామూలు పోనీ జగన్ వైసీపీ అంటే ఏదో రైవల్స్ అనుకోవచ్చు, మిగతా వాళ్ళకి ఏమీ అంత రైవల్రీ లేదు కదా, వాళ్ళేమో అధికారంలో కోసం వచ్చే అవకాశం కూడా లేదు కదా. కాబట్టి ఎందుకు రావణ్ అనే అంశం మీద ఇంత ఫోకస్ చేశారు? నిజంగా ఏబి వెంకటేశ్వరరావు నేను చేసిన కామెంట్స్ బాగున్నాయి. ముందు నుంచి మనం ఒక వైఖరిని చెప్తున్నాను వర్మ గారు. ఆయన చెప్పిన వాడిన బూతులను కానీ లేకపోతే దుర్భాషలు వాటిని ఎవరు సమర్థించలేదు, సమర్థించబోరు. కానీ దాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి, దాని మీద ఎంతవరకు చేయాలి? కొంతమంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నారు, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని. గొడ్డలి అంటే మళ్ళీ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గొడ్డలి పార్టీ అని ఒకటి పెట్టారు కాబట్టి ఇక్కడి దాకా తెచ్చారన్నారు. నిజంగానే గోటితో పోయేదాన్ని గొడ్డలి పార్టీ దాకా తెచ్చినటువంటి సెల్ఫ్ గోల్ ఏదైనా ఉంటే అది కూటమిదే. ఏబి వెంకటేశ్వరరావు నిన్న చెప్పిన మాటలు నిజానికి ఏబి వెంకటేశ్వరరావును ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఆయన చాలా కీలకమైన శాఖల్లో ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కూడా చూసిన వారు, రాజకీయాలు కూడా తెలిసిన వ్యక్తి. రెండవది జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపుకు ప్రత్యక్షంగా గురై చివరి రోజున మాత్రమే డ్యూటీ చేసిన, ఇంకా అంతకంటే శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏబి వెంకటేశ్వరరావు నిన్న ఏం చెప్తున్నారు వాస్తవంగా? ఆయన ఈ మధ్య ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ లాంటిది పెట్టి వివిధ సమస్యల మీద మాట్లాడుతున్నారు. బూతులు తిట్టారు, మీరు కూడా బూతులు తిట్టండి. మిమ్మల్ని విమర్శించారు, మీరు కూడా విమర్శించండి. కాదు పరువు నష్టము, మా వ్యక్తిగత గౌరవానికి భంగము, దుర్భాషలు అంటారా, వాటికి చట్టాలు ఉన్నాయి. వీటిలో చట్టాలు ఆలస్యం అవుతుంది, కోర్టులోకి వెళ్తుంటే బెయిల్ ఇస్తున్నారు, కాబట్టి ఇంత ఆలస్యం అయితే కుదరదు, మేము తీవ్రమైన సెక్షన్స్ పెడతాము అంటే అది ఎలా కుదురుతుంది? అది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బెయిల్ రాకుండా చేయాలి కాబట్టి మాటికి కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు బయటికి పంపిస్తుంటే కొంత అభాస్పాలు అవుతారు కదా పోలీసులు, కేసుపై అరెస్ట్ చేయటం, వాళ్ళు బెయిల్ ఇవ్వటం. దీని నుంచి బయటికి రావడం కోసం మీరు ఒకేసారి ఉపా చట్టం పెట్టారు, తీవ్రమైనవి. ఉపా చట్టం అనేది కూడా ఇక్కడ వర్తిస్తుంది అనేది ఒకటైతే, అంత నిరంకుశ చట్టం ఎందుకు పెట్టాలని అందరూ ఆక్షేపిస్తున్నారు. మీరు మళ్ళీ గుర్తించండి, ఎవరు రావణ్కు భలే మాట్లాడేడు రావణ్ అని ఇంతవరకు భజన చేసిన, ప్రశ్నించకూడదా, విమర్శించకూడదా? దుర్భాషలు అయితే మీరు చూడండి. పైగా దుర్భాషలు రావణ్ సొంతమేం కాదు, ఇంతకుముందు ఇప్పుడు ఇక రేపు కూడా అనేక మంది ఆడతారు కదా అని. సో ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నట్టుగా అసహనం అన్నది ఇక్కడ దీనికి దారితీసినట్టుగా, ఆయన అసహనంతో కొంత నోరు మాటలు తీవ్రంగా వాడితే అంతకంటే అసహనంతో ఏకంగా ఇంకా కుదరదు అని చెప్పి ఉపా చట్టం పెట్టారనేది ఇక్కడ స్పష్టమవుతుంది. దానికి సంబంధించిన అసలు రాజకీయ వ్యూహం కూడా ఇక్కడ ఏమన్నా ఉందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. డైవర్షన్, గ్రేట్ డైవర్షన్ లాగా ఉంది ఇది. గ్రేట్ డైవర్షన్ నేను మీకు చెప్పినట్టుగా అన్నీ పోయి దీని చుట్టూ, ఇది రాజకీయాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక పెద్ద, దీని చుట్టూ ఒక పెద్ద వివాదం, ఒక వలయం, వివాద వలయం, విషవలయం లాగా అల్లుకుపోయిన పరిస్థితి. ఇది పాలకవర్గాలు వ్యూహాత్మకంగానే చేసినట్టుగా ఉంది. పోలీసులు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగారు ఆయన. బక్క పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు వదిలేయండి అన్నాడు ఆయన, ఏబి వెంకటేశ్వరరావు. బక్క పోలీసులు ఏముందండి అంటే ఆయనకు వ్యవస్థ పూర్తిగా తెలుసు కదా. వ్యవస్థలో పోలీసు యంత్రాంగం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరే, ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ సుధాకర్ ఉదాహరణ అందరు చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ కూడా ఆయన కూడా బుద్ధులు తిట్టాడు ఏదో ఫోన్లో, అయినా కానీ ఆయన అలా చేయడం న్యాయం కాదని అందరూ అన్నారు. ఆ రోజు నేను చర్చలో ఉన్నప్పుడు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా అక్కడ ఉన్నారు, ఇది సరికాదు, ఇలా చేయకూడదని. కాబట్టి రావణ్కు సంబంధించి ఉపా అనేదాన్ని ఒక్కసారిగా పెట్టడం, దీని మీద రెచ్చిపోయి నిన్న సాయంత్రం నేను డిబేట్స్ కొంచెం జాగ్రత్తగా గమనించా. నాకు 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ సందర్భంలో నేను ఇంకోటి చెప్తాను, కానీ కొంతమంది పని కట్టుకొని ఈవెన్ అసలు రావణ్ పేరెత్తడమే మహా